గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఇంకా వాళ్ళ పొద్దుటే లేసాను కదా, మళ్ళీ క్యారేజీలు పనులు అనమాట. బాక్సులు పని లేదు, క్యారేజీయే. ఇంకా బావ అక్కడే కదా పనికి వెళ్ళేది. మనం అయితే ఇంటి దగ్గర కూర్చొని తినేసి పడుకోవడమేనమాట. ఇంట్లో పని చేసుకొని ఇంటికాడ ఉండడమే. ఇంకా నేనైతే లేచి అన్నం పెట్టాను బావ కోసం. రైస్ అన్నం వండేసామంటే నైట్ చారుగా చికెన్ ఫ్రై చేశాను కదా, ఇంకా క్యారేజీ అయితే అది పెట్టేస్తాను. ఇంకా టీ అయితే పెడుతున్నాను అనమాట బావ కోసం. ఇంకా క్యారేజీలోకి అవి వేసి పెట్టేసానంటే మాకైతే మళ్ళీ వండుకుంటాం అనమాట. ఇంకా తర్వాత ఉండేమనుకో మా ముగ్గురికి ఇంకా నలుగురు మధ్యాహ్నం అన్నం తింటే సరే, ఒకసారి తింటాడు ఒకసారి తినడు. ఇంకా మా ముగ్గురు కోసమైనా వండుకోవాలి కదా. ఇంకా కూర అయితే ఎండెక్కాక లేట్గా వండుదామని అయితే ఇంకా ఇలాగైతే పని అయితే చేసేసుకున్నాను. మంచినీళ్ళు కూడా పోయాలి డైలీ. బాటిల్లోని మంచినీళ్ళు తీసుకెళ్తారు అక్కడ. ఇదివరకు ఎక్కడ నీళ్ళు తాగినా బాగానే ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కడ నీళ్ళు పడితే అక్కడ నీళ్ళు తాగుతుంటే రొంప అయితే పట్టేస్తుంది అనమాట. వాటర్ మారుతుంటే జలుబు చేసేస్తుంది. ఇంకా అందు గురించి అలా కాకపోయినా బాటిల్ నీళ్ళు అయితే తీసుకెళ్తాడు. అవి అయితే ఎండలో పనిచేసే వాళ్ళకి సరిపోవు కదా నీళ్ళు. మళ్ళీ విడిగా తెచ్చిన నీళ్ళు ఉంటాయి తాగుతారు, మోటార్ నీళ్ళు కట్టాను. అవి తాగితే మళ్ళీ రొంప చేసేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఇంకా ఏంటో పనికి వెళ్తే అంతే. ఇంకా మనకు కావాలనుకున్నవి అయితే ఏం దొరకవు కదా, ఇంకా దొరికిన వాటితో అడ్జస్ట్ అయిపోవాలన్నమాట పనిలోకి వెళ్తేనే. ఇంకా అలా పడతా ఉంటాము పొలం వెళ్ళిన వాళ్ళు. నేనైతే ఇదివరకు పొలం బాగానే వెళ్ళేదాన్ని, ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉంటున్నాను. బాగోలేనప్పుడు ఇంటి దగ్గర ఉన్న ఫీల్ అవ్వను, కానీ బాగున్నప్పుడు ఇంటి దగ్గర ఉంటే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. బాగానే ఉన్నట్టుంది, పనికి వెళ్తే బాగుండు ఇంటికాడే ఉంటున్నానని ఫీల్ అవుతూ ఉంటాను. వెళ్ళాను అనుకో అక్కడికి మనసు చంపుకొని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. 2 రోజులు వెళ్తాను, 2 వేలు సంపాదించిన ఒక వారం రోజులు 2 వేలు 3 వేలు సంపాదిస్తాను అనుకో, మళ్ళీ అంతకు మించి పోసేస్తాను అనమాట. మనం గేడింగ్కి వెళ్ళినప్పుడు కూడా అలాగే అయింది. గేడింగ్కి వెళ్ళాను ఎన్ని రోజులు, 10 రోజులు వెళ్ళాను కరెక్ట్గా. మొత్తం 3 వేలు ఎంతో సంపాదించాను. ఇంకా 4 వేలు వేసి 7 వేలు దాకా ఖర్చు పెట్టాను అనమాట. అందు గురించి ఇంకా పనికి వెళ్తాం మొత్తానికి మానేశాను. ఇంక ఇంటి దగ్గర ఉండి బావాళ్ళకి వండి పెట్టుకుంటాం, పిల్లలకేనే ఇంట్లో పని చేసుకోవడం సరిపోతుంది అనమాట. ఇంక ఇంట్లో బట్టలు కూడా నేనైతే ఉతకట్లేదు. చింతల్లో ఉతకమంటే పాపం చింతల్లో బట్టలు ఉతుకుతూ గిన్నెలు తోముతాం, చింతల్లో చేస్తుంది అనమాట. ఇంక నేనైతే ఇలాగ వంట చేసి ఇల్లు గుమ్మలు తుడుతున్నాను అంటే పనులు అయితే చేస్తాను. ఇంకేం చేస్తాం, ఏదో పని చేసుకోవాలి కదా ఇంటికాడ ఉన్నామని ఉండకుండా అని అయితే ఇంకేదో పని చేస్తూ ఉంటాను అనమాట. వచ్చిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎవరైనా చుట్టాలు వచ్చారంటే మట్టుకి ఖచ్చితంగా ఏదోటి అనే వెళ్తారు నన్ను అయితేని. కానీ ఫీల్ అవుతూనే ఉంటాను. ఫీలింగ్ అంటే మనకైతే పోదు కదా. బాగా అయితే పనికి వెళ్ళిపోతున్నాడు, ఫీల్ అవ్వకూడదు అనుకుంటేనే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. చిచ్చి ఏదో అంటారో, నాకు నా భర్తకి తెలిస్తే చాలు కదా, బాగా నన్ను అర్థం చేసుకుంటాడో. ఇంకా మా సంసారం నా సంసారం గురించి నాకు తెలీదా, ఎవరో వచ్చి ఏదో చెప్తే ఏదో అంటే ఫీల్ అవ్వాలా నేను అని అయితే అనుకుని సమర్థించుకుంటాను అనమాట. నన్ను నేనే సమర్థించుకుంటూ ఉంటాను. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. ఇవాళ వాతావరణం అయితే ఇలా ఉందన్నమాట. ఎండ కాస్తుందా లేదా అని చూసాను, కానీ ఎండ అయితే బాగానే కాస్తుంది. ఇంకా సామానం అయితే తోముతున్నాను అనమాట. గిన్నెలు అయినాయి, మొన్న గాలిదుమ్మ వచ్చేసింది, అప్పుడు వీడియో అయితే తీయలేదు. కానీ ఇల్లంతా తడిసిపోయినట్టు అయిపోయింది అనమాట. అంత గాలి వాన, పెద్ద పెద్ద చెట్లే పడిపోయినాయి. ఇంకా అవైతే చిరాగా అయిపోయినాయి. సరే ఇంకా బాగోలేదన్నా నేను తోమను కదా, నేనే తోముతానులే అమ్మ, నువ్వు తుడిసి ఆరబెట్టమని మా చింతలు అయితే తోముతుంది. పండుగ అయితే ఇంక ఇల్లు దులుపుతున్నాడు అనమాట. నేను దులుపుతానని అటు పాటలు పాడుకుంటా కొంచెం చేయరా అంటే చేస్తున్నాడు. ఇంక పులిహోర తినాలనిపిస్తుందమ్మ నాకు అంటే, సరే పులిహోర చేసుకుందామని చెప్పి పులిహోర అయితే చేసుకుంటున్నాం. చింతపండు పులిహోర, అందులో ఒక నిమ్మకాయ పిండుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. ఇక అందుకని ఒక నిమ్మకాయ చింతపండుతో పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. కొంచెమే కదా చేసుకునేదాన్ని. ఇంకా చింతపండు పులుసు అయితే ప్రత్యేకంగా మరగబెట్టకుండా తాలింపుల్లోనే ఉడకబెట్టేస్తాను అనమాట. ఇక ఈ పులిహోర అయితే ఇలా చేస్తున్నాను. ఇంకా అంటే గరిస్తాంబ ఎత్తుతున్నారు కదా, ఇంకా ఇల్లు శుభ్రం చేసుకుంటే బాగుంటుందని అయితే ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం అనమాట. గాలిదుమ్ము కూడా చాలా చిరాకు అయిపోయింది అనమాట. ఇక అప్పుడైతే వీడియో చేయలేదు, చేద్దామనుకున్నా. కానీ ఇంకా శివాలయం దగ్గర దేవుడిని ఎలాగ నిలబెడుతున్నారు కదా, ఇంకా దేవుడిని అయితే నిలబెడతాకి ఆయన అయితే లేపలేదనమాట. దేవుడిని తీయకుండానే దేవుడిని ఉంచేసి చుట్టూ గుడి అయితే కట్టేశారు. చాలా బాగా కట్టారు. నేను వీడియోలో కూడా పెట్టాను ఆ గుడి అయితేని. ఆ గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పిల్లలు పుడుతున్నారంట, పిల్లలు లేని వాళ్ళకి అయితేని. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. అడ్రస్ కూడా ఇది వరకు పెట్టే ఉంటుంది మన వీడియోలో. కర్చలగూడెం గోపాలపురం మండలం అనమాట. ఇక్కడికి కర్చలగూడెం గ్రామం, గోపాలపురం మండలము. రావచ్చు ఎవరైనా సరే. పిల్లలు లేని వాళ్ళు వచ్చి గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా పిల్లలు అయితే పుడుతున్నారంట. ఎవరికో 16 సంవత్సరాల పిల్లలు లేని వాళ్ళకి కూడా గుడికి వచ్చి వెళ్ళాక వెంటనే నీళ్ళు పోసుకున్నారంట. అబ్బాయి పుట్టారంట, 1,00,000 రూపాయలు వేసారంట దేవుడికి అయితేని, గుడి కడుతున్నారు కాబట్టి. ఇంకా అలాగే ఇంకెవరికో కూడా అలాగే అయిందంట. గుడికి వచ్చి వెళ్ళాక ఛానల్ నుంచి పిల్లలు లేని వాళ్ళు కూడా
అలాగే మళ్ళీ నీళ్ళు వేసుకున్నారంట. అలా జరుగుతూ ఉందంట. దాని గురించి చాలామందికి అయితే ఇంకా నమ్మకం వచ్చింది. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు గుడి దగ్గరికి అయితేని వస్తే బాగుంటుంది. బోళ్ళని డబ్బులు పెట్టి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం కదా, ఎక్కడికి వస్తే ఏమో ఏ దేవుడు ఏ రాయిలో ఏ దేవుడు ఉన్నాడో తెలియదు కదా. ఎన్నో మందులు వాడితే ఎన్ని మందులకు తగ్గంది ఒక ట్యాబ్లెట్ తగ్గుతూ ఉంటాయి ఏమన్నా కొంచెం మన హెల్త్ బాగోకపోతే. అలాంటిదే దేవుడి దగ్గరికి వచ్చినా ఎన్నో గుళ్ళు తిరిగినా ఎన్నో హాస్పిటల్ తిరిగినా పని మంది కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కో దుక్కున జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగా మేము దండం పెట్టుకుంటా మీకు అమ్మవారిని పెడతా ఉంటాను కదా. అంటే మరి రియల్గా అక్కడ అమ్మవారి గుళ్ళో ఫోటో అయితే వీడియో తీయలేదు, సార్ వెళ్ళినప్పుడు తీసిన ఇదివరకు తీసి పెట్టాను, అది డిలీట్ చేసేసినట్టున్నారు వీడియోని. ఆవిడ దగ్గరకు కూడా ఒక అమ్మాయి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళాకంటే వెంటనే నిలోసుకుందంట. అమ్మాయి పుడితే ఉయ్యాలేసిందంట గుడి దగ్గరికి తీసుకొచ్చి. అలా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని చోట్లకి వెళ్తేని. మనం దేవుడిని నమ్మాలి, మనస్ఫూర్తిగా నమ్మితే అంతా బాగానే ఉంటుంది. ఆ నమ్మకంతో రావాలన్నమాట ఎక్కడికైనాను. ఇక్కడ శివాలయంలో అయితే ఒక ఆయన కూర్చుంటారు అనమాట. శివుడు ఆయన మీదకి వచ్చి మనకి చెప్తాడు కూడాను. అలా చెప్పించుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది అనమాట. చాలామంది ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారనమాట చెప్పించుకోవడానికి ఆయన దగ్గరికి అయితేని. ఇంకా అదైతే ఓపెనింగ్ ఉందండి గుడి అయితేని, చాలా బాగా కట్టారనమాట. ఈసారి కూడా వీడియో తీస్తే పెడతాను. మొన్న తలుపులు అయ్యే చేయించారని పెట్టాను కదా, ఇంకా అదే అనమాట. బాగా వెళ్తున్నాడు, ఏదైనా వీడియోలు తీసుకురా పెడతానంటే తీసుకురావట్లేదు అనమాట. మొత్తం పందిర్లు పాకలేస్తున్నాం కదా హోమానికి, అవన్నీ అయ్యాకైతే నేను తీస్తాను అని అనుకుంటున్నాను అన్నాడు. కాదు బావ కొంచెం తీసుకురా, ఎప్పుడప్పుడు తీసుకొస్తే నేను పెడతా ఉంటాను, దానిదేముంది డైలీ వీడియోలో ఏదోటి పెట్టుకోవచ్చు అని అయితే అన్నాను. మరి ఏమో తీస్తాడో లేదో తెలియదు అనమాట. మొత్తం పని అయ్యాకే తీసుకొస్తాను అన్నట్టు అయితే చెప్పాడు. ఇంకా పులిహోర అయితే ఇలా కలిపేసుకుంటున్నామండి. మా చింతలకి అత్తమానం పులిహోర కావాలి, దానికి చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మాట్లాడితే పులిహోర చెయ్యి అంటూ ఉంటుంది. ఎండాకాలం కదే బాబు వద్దన్నా కానీ చెయ్యి అంటది అనమాట. సరేలే అని ఇంకా పులిహోర అయితే చేస్తున్నాను. ఎలా చేశాను ఏంటో కామెంట్ చేయండి. ఏదో నా వంటలు అయితే నాకు వచ్చినట్టే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా అంటే చేస్తూ ఉంటే ఎవరికైనా బాగానే వస్తాయి కదా. కొన్ని కొన్ని వంటలు అయితే బాగానే చేస్తాను, కొన్ని తెలియనివి ఉంటాయి కదా, మరి తెలియని అయినా చూస్తే చేసేస్తానులే. మీరు కూడా పులిహోర ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. ఇదైతే చింతపండు పులిహోర అనమాట. చింతపండు పులిహోర చేస్తున్నాను. చింతపండుతో చేయమంటే దాంట్లో ఒక నిమ్మకాయ పిండి అయితే చేస్తున్నాను అనమాట. నిమ్మకాయ చింతపండు కలిపితే పులిహోర టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఓన్లీ చింతపండు ఓన్లీ నిమ్మకాయ కన్నా రెండు కలిపి చేసుకున్నది అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి అయితే రీచ్ అవుతుందంట. కొంచెం ఎదరికి రీచ్ అయితే ఉన్నవాళ్ళు కూడా చూస్తారు కదా, అలా లైక్ చేసుకుంటూ వెళ్తే నాకు కొంచెం బాగుంటుంది వీడియోలు చేసుకుంటున్నందుకని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పులిహోర అయితే